ఒకరోజు ఒక రిక్షా అతను రోజులాగే సవారీ కోసం ఊర్లో తిరుగుతూ ఉంటాడు. ఇంతలో అతనికి ఒక ముసలి అవ్వ రిక్షా కోసం ఎదురుచూస్తూ అటూ ఇటూ తిరుగుతూ కనిపిస్తుంది. అతడు ఆ ముసలవ్వను తన ఆటోలో ఎక్కించుకొని వెళ్తుండగా దారిలో పెద్ద వర్షం మొదలవుతుంది. ఇంతలో ఆ ముసలవ్వ దిగాల్సిన చోటు వచ్చేసింది. కానీ వర్షం ఇంకా పడుతూనే ఉంది. అతనికి ముసలవ్వ మీద జాలి వేసి తన దగ్గరున్న గొడుగుని ముసలవ్వకి ఇస్తాడు. ఆ ముసలవ్వ మళ్ళీ దీన్ని నీకు ఎలా తిరిగి ఇవ్వటం బాబు అని అడుగుతుంది. పర్వాలేదవ్వా, ఎవరైనా అవసరంలో ఉన్న వాళ్ళకి దీన్ని ఇవ్వు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ముసలవ్వ ఇంటికి వెళ్తుండగా దారిలో రోడ్డు పక్కన వర్షంలో తడుస్తూ కూర్చొని ఉన్న ఒక అతన్ని చూస్తుంది. తాను ఎలాగో ఇంటి దగ్గరలోనే ఉంది కదా అనిపించి ఆ గొడుగును అతనికి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అవసరానికి గొడుగు దొరికేసరికి అతను సంతోషించి అక్కడి నుండి తను వెళ్ళాల్సిన చోటుకి పయనమవుతాడు. ఇంతలో అతనికి ఒక పూలు అమ్ముకునే అమ్మాయి రోడ్డు పక్కన తడుస్తూ కనిపిస్తుంది. ఆ అమ్మాయిని చూసి తన మనసులోనే ఇలా అనుకుంటాడు. పాపం ఆ అమ్మాయికి ఈ గొడుగు అవసరం నాకన్నా ఎక్కువ ఉంది అనిపించి ఆ అమ్మాయికి ఆ గొడుగు ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒకవైపు రాత్రి అయ్యే సమయంలో ఎక్కడి నుండో దేవుళ్లాగా వచ్చాడని ఎంతో కృతజ్ఞతా భావంతో ఆ అమ్మాయి సంతోషిస్తుంది. ఇంటికి పయనమవుతుంది. ఇంటికి చేరుకునేసరికి తన ఇంటి బయట ఒక చిన్న స్కూల్ పాప వర్షంలో వెళ్ళలేక ఒక పక్కకి ఆగి వర్షం ఆగటం కోసం ఎదురు చూస్తూ కనిపిస్తుంది. ఆ పాపకి తన గొడుగుని ఇచ్చి ఇంటికి జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి ఆ పాపని అక్కడి నుండి పంపిస్తుంది. ఎంతో సంతోషంగా ఆ పాప గొడుగుని తీసుకొని అక్కడి నుండి వెళ్తుంది. ఇంతలో ఆటో అతను తన ఇంటి బయట ఎదురు చూస్తూ కనిపిస్తాడు. దూరం నుండి తన పాప సురక్షితంగా గొడుగుతో ఇంటికి రావడం గమనిస్తాడు. ఆ గొడుగు తను ఆ ముసలవ్వకి ఇచ్చిన గొడుగు అని గుర్తుపడతాడు. తాను చేసిన ఒక మంచి ఆలోచన తన బిడ్డని ఈరోజు సురక్షితంగా ఇంటికి రావడానికి ఉపయోగపడిందని ఎంతో సంతోషిస్తాడు. మనం చేసిన చిన్న మంచి కూడా మనకి తిరిగి వస్తుంది అని మనం గుర్తుంచుకోవాలి. ఆ ఆలోచన మనకి మంచి చేయడానికి స్ఫూర్తినిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.